ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్దలారా, మీ అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబాలు సంతోషంగా, దేవునిలో ఆనందంగా ఆశీర్వదింపబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనంలో ఒక వాక్యము వ్రాయబడి ఉంది. ఇది ఒక వాగ్దానము. నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము. ఈ వాగ్దానము ఎవరితో చెప్తున్నారు అనే విషయాన్ని మనం చూచినట్లయితే, ఆనాడు యెహోవా దేవుడు ఇస్సాకుతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ సందర్భంలో చెప్తూ ఉన్నారంటే, ఇస్సాకు తండ్రిని కోల్పోయిన తర్వాత, తండ్రి మరణించిన తర్వాత చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటి పరిస్థితులు, ఆ రోజుల్లో అబ్రహాము కాలంలో త్రవ్వినటువంటి బావులను గెరారు కాపరులు పూడ్చివేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తులో మరి ఇస్సాకు కరువు రావడం వల్ల ఐగుప్తుకు వెళ్ళినట్లుగా, మరి అక్కడి నుంచి దేవుడు ఈ ప్రదేశంలో ఉండవద్దు, నువ్వు ఉండవలసిన ప్రదేశం ఒకటి ఉంది, నువ్వు నివసించవలసిన వాగ్దాన భూమి ఉంది, నువ్వు ఆశీర్వదింపబడే స్థలం ఒకటి ఉంది, అది పాలు తేనెలు ప్రవహించు దేశం, అక్కడికి నువ్వు వెళ్ళాలి. అక్కడ నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి, నిన్ను బట్టి, నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల వలె విస్తారమైన సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదించి అన్ని విషయంలో కూడా నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. ఆ రోజుల్లో మరి అబ్రహాం కాలంలో తవ్వినటువంటి బావులు పూడ్చడం వల్ల ఇస్సాకు కలిగినటువంటి పశువులకు నీరు దొరకడం కష్టంగా ఉండేది. నీరు లేనప్పుడు వారందరూ తాగడానికి ఇబ్బందే, పశువులు తాగడానికి ఇబ్బందే. ఒక్కొక్క బావిని పూడ్చుకుంటూ వారు మరి వస్తూ ఉన్నారు. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో శత్రువులు వచ్చి దాడి చేసి ఆర్థికంగా మరి ఇబ్బంది పెడుతున్నారు. తాగడానికి నీళ్లు కూడా ఉండలేదు. ఒకవైపు తండ్రి లేడు, తల్లి లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తండ్రిగా, శత్రువులు కీడి చేసే టైంలో దేవుడు ఇస్సాకును దర్శించి, నా కుమారుడా, నువ్వు భయపడకు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు కనాను దేశానికి వెళ్ళాలి, నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళాలి, అక్కడ నీకు శత్రువులు ఉండారు, ఆ దేశంలో నీకు క్షేమం ఉన్నది, అక్కడ నీ ఆస్తులను, బావులను ఎవరు పూడ్చరు, నీకు నీళ్లు సమృద్ధిగా దొరుకుతాయి, ఆ ప్రదేశంలో నీకు ఇస్కరేణువుల వంటి సంతానము, వారందరూ ఆశీర్వదింపబడిన జనాంగముగా ఉంటారు. ఈ ప్రదేశంలో నీకు కలహం ఉంది, ఈ ప్రదేశంలో నీకు శత్రువులు ఉన్నారు, ఈ ప్రదేశంలో నిన్ను నాశనం చేసే వాళ్ళు ఉన్నారు, నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేని వారు, ఓర్చుకోలేని వారు ఉన్నారు. ఈ ప్రదేశంలో నువ్వు ఉండవద్దు, నా కుమారుడా, నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళాలి, అక్కడ నీకు ఏమీ ఉండదు అని చెప్పి, భయపడకు, భయమంతా తొలగించుకో, కానీ నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళు, అభివృద్ధి పొందుతావు అని దేవుడు ఒక చక్కని ఆలోచన చెప్పి ఇస్సాకును ధైర్యపరిచినట్లుగా, మిమ్మల్ని కూడా దేవుడు, మీకు ఒక ప్రదేశం ఉంది, అదేంటంటే దేవుని సన్నిధి. మీకు ఒక ప్రదేశం ఉన్నది, అదేమిటంటే బలిపీఠం, ప్రార్థించే బలిపీఠం. మీకు ఒక ప్రదేశం ఉన్నది, అదేమిటంటే దేవుని మందిరం. మీకు ఒక ప్రదేశం ఉన్నది, అదేమిటంటే రక్షణ మార్గము. మీకు ఒక ప్రదేశం ఉన్నది, అదేమిటంటే అభిషేకము పొందుకొని అభిషేకంతో కూడినటువంటి జీవితము. మీకు ఒక ప్రదేశం ఉన్నది, అదేమిటంటే కుటుంబము, కుటుంబ ప్రార్థన, కుటుంబ ప్రేమ, సహోదర ప్రేమ, సేవకుల సహవాసము. అంతేకాకుండా మీకు ఒక ప్రదేశం ఉన్నది, ఆనందము దొరికే ప్రదేశం ఒకటి ఉన్నది, ఆశీర్వాదము కలిగే ప్రదేశం ఉన్నది. ఆ దేవునితో సహవాసము చేసినప్పుడు మీరు కూడా విస్తారముగా అభివృద్ధి చెందబోతూ ఉన్నారు. ఆ ప్రదేశమే నీ ప్రార్థన జీవితం, నీ ఇల్లు ఒక కనాను. నీ ఇల్లు ప్రార్థించే ఇల్లు అయితే ఒక కనానుగా ఉంటుంది. మనం ప్రార్థించకపోతే మన ఇల్లు మరి ఐగుప్తుల ఇనుప కొలిమిలా ఉంటుంది. నువ్వు వెళ్ళే మందిరానికి వెళ్తే నీ జీవితము కనానులో నివసించినట్లు మరి బాగుంటుంది. మందిరానికి వెళ్ళకుండా, వాక్యానుసారంగా జీవించకుండా మనం ఉన్నట్లయితే మరి శత్రువులు
పాపము, శోధనలు మనలను ఇబ్బంది పెడుతుంటాయి. బ్రతుకు భారమైపోతది. కాబట్టి నేను అటువంటి పరిస్థితులు మనకు వద్దు. మనం కనానులో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, పరిశుద్ధతలో ఉండాలి, దేవునితో ఉండాలి, ఆశీర్వదింపబడాలి. భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.